మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, మధ్యతరగతికి కొంత స్వావలంబన దొరికింది అనేది వాస్తవం. అది మనం కాదనలేని సత్యం. అయితే ఉ- ఉపాధి కల్పన, మీరన్నట్లుగా ఉపాధి కల్పన, ఒక వ్యవసాయం, తర్వాత ఒక మన హెల్త్ కేర్, వీటి విషయంలో స్టేట్మెంట్స్, ఈ ఎస్టిమేట్స్ బాగానే ఇచ్చారు కానీ అవి ఎంతవరకు యాక్షన్లోకి వస్తాయి అనేది ఒక క్లారిటీ రాలేదని నా ఉద్దేశం. ఇంకొకటి, 91,000 కోట్లు స్టార్టప్స్ కోసం గత సంవత్సరంలో సమకూర్చుకున్నాము, దానికి 10,000 కోట్లు ప్రభుత్వం జత కలిపి చేసింది అన్నారు. అంటే లక్ష ఒక వేల కోట్లు స్టార్టప్స్కి ఫండింగ్లో ఇచ్చాము అని ఏదైతే చెప్తున్నారో అది నమ్మశక్యంగా లేదేమో అని నాకు అనిపిస్తుంది. అంటే 1,00,000 కోట్లు అంటే చిన్న అమౌంట్ కాదు. అవును. అదొక చిన్న అనుమానాస్పదంగా ఉంది, లేదు స్పష్టత లేని అంశంగా అనిపిస్తుంది. ఒక ముఖ్యమైనది ఏంటంటే, మన మిత్రులు కూడా చెప్పారు, మనం మంచి చెడు రెండు మాట్లాడుకోవాలి. దాంట్లో ఉద్యోగ కల్పన అంటే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్కి ఇంక కొంత ఫోకస్ పెట్టి ఏదైనా కొంచెం సదుపాయం ఇచ్చే అవకాశం ఉన్నది. అది మధ్యస్థంగా బడ్జెట్ తర్వాత చేసే అవకాశం ప్రభుత్వానికి కూడా ఉండదు. కాబట్టి ఈ బడ్జెట్లో ఆ అంశం మీద ఎక్కువ ఫోకస్, అంటే ఒక స్పష్టత రాలేదని నాకు అనిపిస్తుంది. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనం హెల్త్ కేర్ గురించి అందరూ ఆరోగ్యం మీద ఎక్కువ దృష్టి సారించారు కాబట్టి మిల్లెట్స్ అవి తింటున్నారు, ఇవి దీని మీద హెల్త్ కేర్కి ఎక్కువ ఉపయోగం ఉంది, అందరికీ ఏకాగ్రత పెరిగింది అని చెప్తున్నాము. కానీ హెల్త్ కేర్ ఉన్న కాస్ట్ గురించి, హెల్త్ కేర్ కాస్ట్ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటులో లేదు అనేది మనం కాదనలేని సత్యం. అది డయాగ్నోస్టిక్స్ కావచ్చు, లేదు ట్రీట్మెంట్ కావచ్చు, వీటి గురించి ప్రభుత్వం ఏదైనా ఒక చర్య తీసుకొని వాటికి ఒక స్పష్టత ఇచ్చి ఈ ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేసి, ఈ ప్రోగ్రాం ద్వారా దిగువ మధ్య, లేదు ఇంకా మధ్యతరగతి, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, ఇంకా ఎగువ మధ్యతరగతి కూడా ఈ సదుపాయం ఉంది, హెల్త్ కేర్ గురించి మా గవర్నమెంట్కి ఉన్న ఫోకస్ ఇది, కమిట్మెంట్ ఇది అనే చెప్పే అవకాశాన్ని మరి మన ప్రభుత్వం విస్మరించిందేమో అని ఒక అనిపిస్తుంది. ఇంకొకటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఒక 111,00,000 crores అంటే 1,1,1,00,000 కోట్లు కేటాయించారు. ఇది 2020 నుంచి 2025 లోపల ఖర్చు పెడతామని చెప్పారు. దాని ప్రకారం అదే ఖర్చు పెడితే మన పూర్తి దేశ ప్రగతి ఒక వేరే వేరే ఎత్తులో ఉండేది. మరి ఈ సంవత్సరం 11 లక్షలు, గత సంవత్సరం 10 లక్షలు ఇట్లా చెప్తున్నారు కానీ వాటి ఎంత ఖర్చు పెట్టారనేది కూడా స్పష్టత ఇవ్వలేదు. ఒక విషయంలో మాత్రం నేను మన మిగతా లెర్న్డ్ ప్రొఫెషనల్స్తో ఏకీభవిస్తాను. ఏంటంటే, ఈ బడ్జెట్ని కొంచెం ఒక ఎకనామిక్ ప్రెషర్ తోటి, కొంత అర్జెన్సీ తోటి, కొంత ల్యాక్ ఆఫ్ క్లారిటీ తోటి తయారు చేశారేమో అని నాకు అనిపిస్తుంది. కొన్ని విషయాల్లో మాత్రం తప్పనిసరిగా నేను అప్రిషియేషన్ కూడా ప్లేస్ చేస్తాను. ఇది ఆ 12 లక్షలు అనేది 1,00,000 కోట్లు. ఆ 12 లక్షల మీద క్లారిటీ ఏమైనా ఉందా? అది చాలామంది చాలా ఉన్నాయి. ఆ 12 లక్షల్లో కూడా క్లారిటీ రావటం లేదు అనేది ఉంది. అంటే మీ మీ అబ్జర్వేషన్ ఏంటో తెలియదు కానీ ఇంకా మరి దాని మీద లేదు సార్, అది స్పష్టత ఉంది సార్. 12,75,000 వరకు ఆదాయం ఉన్న వాళ్ళకి ట్యాక్స్ లేకుండా ఉండే వెసులుబాటు ఉంది. ఎందుకంటే 75,000 ఏమో దాంట్లో రేపు సెక్షన్లు, ఇన్కమ్ ట్యాక్స్ సెక్షన్ కూడా సవరించాల్సి ఉంటుంది, ఆ రకంగా ఉండాలి అని కూడా అంటున్నారు. అది దానికి సంబంధించినటువంటిది ఒక అంశం ఉంది అనేటువంటిది కూడా. సెక్షన్ 87/A ఏదో సంథింగ్. అవును సార్, 87A రిబేట్ అది సవరణ జరుగుతుంది సార్. అది జరుగుతుంది, అది అంటే నార్మల్ ప్రొసీజరే, అది జరుగుతుంది. సో ఈ 12,75,000 వరకు ట్యాక్స్ లేదనే విషయం మాత్రం తప్పనిసరిగా మనం అప్రిషియేట్ చేయాల్సిందే. కానీ అంటే దాంట్లో ప్రామాణిక తగ్గింపు 75,000 ఉంటుంది అనేది ఒక అంశం. స్థూలాదాయంలో 12.75 lakhs ఏదైతే ఉందో దాంట్లో ప్రామాణిక తగ్గింపు 75,000 ఉంటుంది అనేటువంటిది తప్ప అసలే జీరో ట్యాక్స్ అన్నది లేదు అనేది ఒక అంశం. లేదు సార్, అది దాంట్లో స్పష్టత ఉంది. ఎందుకంటే అది ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంది, 75 lakhs ప్లస్ 12 lakhs పర్లేదు. రైట్. ఇంకొకటి అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రోజు రోజుకి పతనమవుతున్న రూపాయి విలువని కాపాడటం కోసమో లేదంటే దాన్ని పతనం కాకుండా నిలబెట్టడం కోసమో ఆ వైపుగా చర్యలు తీసుకుంటుండడానికి, ఎందుకంటే రూపాయి పడిపోయే కొద్దీ మీకు తెలియదే ఉంది ధరల పెరుగుదల ఇతర అనేక పరోక్షంగా దాని ఇంపాక్ట్ వేరే ఉంటుంది. అందరికీ తెలిసిన విషయమే. బహిరంగ తెలియపోతే రూపాయి పడిపోయిందంటే సామాన్యుడు పడిపోతే ఏది నిలబడితే నాకేందులే అనుకోవచ్చు, కానీ అట్లా ఉండదు అది. కానీ
దానికి ఆ చర్యలు ఏమైనా తీసుకున్నట్టు బడ్జెట్లో కనపడుతుందా? సార్, దానికి మన రూపాయి మారక విలువ యుఎస్ డాలర్ కానివ్వండి, మిగతా యూరో, జాపనీస్ అని వీటికి కానివ్వండి పోల్చి చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం ఎగుమతుల మీద దిగుమతుల మీద ఆధారపడి ఉన్న ఎకానమీ మంది. అయితే బడ్జెట్లో పెట్టిన ఫిజికల్ డెఫిసిట్ ఏదైతే 4.5% ఫిజికల్ డెఫిసిట్ అచీవ్ చేద్దామని ప్రభుత్వం చెప్పిందో, ఈ ఫిజికల్ డెఫిసిట్ టార్గెట్ మంచిదే. ఎప్పుడు మంచిది? అన్నెసరీ ఎక్స్పెండిచర్ ఏదన్నా అవాయిడ్ చేసి ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్కి మనం ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము అని చెప్తే మంచిది. కానీ ఓవరాల్గా 4.5 మేము డెఫిసిట్ పెట్టుకున్నాము కాబట్టి ఎక్స్పెండిచర్ కట్ చేస్తున్నాము అని చెప్పడంలో కొంత అస్పష్టత ఉంది అని నేను అనుకుంటున్నాను. ఇంకొక విషయం, రూపాయి మారక విలువ అది తగ్గటం పెరగటం అనేది బడ్జెట్ మన డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ ఒక రీజను. ఇంకా బహిర్గత అంటే మన ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. కానీ రూపాయి విలువ గురించి మనం టార్గెట్